అందరికీ నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు టెక్నాలజీ ఇన్నోవేషన్ పైనే ఫోకస్ అవే అభివృద్ధికి ప్రధాన వనరులు నాలెడ్జ్ హబ్ గా నిలవడమే లక్ష్యం విశాఖ సదస్సులో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 45 రోజుల్లో భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి కొండపల్లి భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందుకే భూ పట్టాదారు చట్టాన్ని రద్దు చేశారన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం పోలీస్ శాఖకు హోంగార్డులు చేస్తున్న సేవలను మెచ్చుకున్న జిల్లా అదనపు ఎస్పీ సౌమ్యలత ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం నాలెడ్జ్ హబ్ గా ఏపీ తయారవుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఐటీ నాలెడ్జ్ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30% తెలుగువారేనని తెలిపారు విశాఖపట్నంలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందని దీంతో అనేక నూతన మార్పులు వస్తున్నాయని జీవితంలో అది ఓ భాగంగా మారిందని అన్నారు భారతదేశంలో ఆధార్ సాంకేతిక అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయన్నారు 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్లో ఐటీ హైటెక్ సిటీని నిర్మించామని ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు జరిగేవని అన్నారు కొత్తగా P4 విధానం తీసుకువస్తున్నామని ఇక నుంచి ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్య విధానంతో ముందుకెళ్తారని అన్నారు డీప్ టెక్నాలజీతోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా ఆలోచనలు చేస్తున్నామని అన్నారు ప్రస్తుతం డ్రోన్లు కూడా కీలకంగా మారాయని వాటితోనూ అన్ని పనులు చేసుకునే పరిస్థితికి వచ్చామని అన్నారు నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదని ఆహార ఉత్పత్తులు సరఫరాలో గ్లోబల్ హబ్ గా ఏపీ మారబోతోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు డీప్ టెక్ in all walks of life, then nobody can stop us if you adopt everything here. This is where I am saying deep tech, cloud, data is available on cloud, artificial intelligence is matured, real-time data will collect real-time, sometimes traditional way, even I remember very well, in Gandipeta, that is 84-85, my party headquarters, at that time my founder, President N.T. Ramarao was there. We used to work from there. Computers, రెవెన్యూ సదస్సుల ద్వారా 45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్క్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు గ్రామ సభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్ రెవెన్యూ రికార్డుల కౌంటర్ రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను అంతకుముందు పరిశీలించారు సదస్సులో ముందుగా ముఖ్యమంత్రి సందేశాన్ని తహసీల్దార్ చదివి వినిపించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే ప్రక్రియలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు సరైన విధానం మార్గదర్శకాలు లేకుండా తగిన సమయం ఇవ్వకుండా హడావిడిగా సర్వే చేయించారని అన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు ఇది గొప్ప సదవకాశమని దీనిని వినియోగించుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రభుత్వ సేవలన్నీ పూర్తిగా ఉచితంగా పొందవచ్చునని ప్రజలు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ మాట్లాడుతూ రోజుకో గ్రామం చొప్పున మొత్తం 33 రోజుల పాటు సదస్సులు నిర్వహించేందుకు షెడ్యూల్ను రూపొందించామని తెలిపారు ప్రతి అర్జీకి రసీదును అందజేస్తామన్నారు కమిట్మెంట్ ఉంది ప్రతి ఒక్కరు కూడా మన రైతులు
రైతన్నకి తన భూమి తనకు కాగితం ఏదైతే మీకు ఇచ్చిన రైతు మీ తాలూకు హక్కు ఏదైతే ఉందో అది ఉందో లేదో సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి కూడా మన భూమి ఎలా ఉందనే సంగతి మనకు తెలియదు. ఎందుకంటే అధికారులు రీసర్వే అని చెప్పి లేకపోతే ఏదైనా ఎవరైనా అప్లికేషన్ పెడితే దాని మీద 1B అప్లై చేసుకున్న పరిస్థితి కానీ ఏమైనా ఉంటే. పాలకొండ మండలం కొండాపురంలో మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. మీ భూమి మీ హక్కు అనే థీమ్తో ఈ రోజు నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టి సారించి భూ పట్టాదారు చట్టాన్ని రద్దు చేశారన్నారు. ప్రభుత్వ లోగోతో భూమి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. డి పట్టా సమస్యల వివాదాలు ప్రధానమైనవని వీటిని పరిష్కరించడంలో శ్రద్ధ వహించాలని ఆమె పేర్కొన్నారు. సదస్సులకు కార్యాలయానికి వచ్చే రైతుల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని ఆమె కోరారు. ధాన్యం సేకరణ జరిగిన 48 గంటల్లో డబ్బులు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆమె తెలిపారు. శనివారం నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ మీటింగ్కు తల్లిదండ్రులు హాజరు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు, గత కాలంలో గత 5 సంవత్సరాలుగా యాక్చువల్ నాకు తెలిసి అయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పని కూడా లేదు. గత 5 ఏళ్ళుగా చాలా డిపార్ట్మెంట్లకు పని చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే ఫండ్స్ ఏ వచ్చేవి కాదు, పని ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనందరం కలిస్తేనే అభివృద్ధి, అందరం కలిసి పనిచేసి ముఖ్యంగా గిరిజన గ్రామాన్ని డెవలప్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా సీతంపేట ఐటీడీఏలో ఉన్నటువంటి అన్ని మండలాలకి, ఎందుకంటే ఇక్కడైతే నాకు మరి ఈ 4 మండలాలకి సంబంధించి ఎక్కువ కనిపిస్తున్నారు, కానీ ఐటీడీఏకి సంబంధించి 20 మండలాల్లో కూడా రోడ్స్ వేయడం కానీ లేదా హాస్టల్స్ కానీ విద్యా వైద్యానికి ఎక్కువ గిరిజన గ్రామాలు అనగానే మనకు 5 గుర్తొస్తాయి. ఏంటంటే ఫస్ట్ త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు. ఈ 5 ఉంటే డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ 5 ఖచ్చితంగా గిరిజన గ్రామాలకు ఉండాల్సినటువంటిది. ఈ 5 మనకు ఉన్నాయి అని అంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. రెవెన్యూ సదస్సుల్లో ప్రజలిచ్చే వినతులతో పాటు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ను కూడా జత చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. కనపాకలో జరిగిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కొంతమంది కేవలం దరఖాస్తు మాత్రమే ఇస్తున్నారని, దీనికి సంబంధిత భూములకు సంబంధించిన ధ్రువపత్రాలను, పాస్ పుస్తకాలను, రసీదులు, ఇతర డాక్యుమెంట్ల నకళ్లను జత చేయాలని చెప్పారు. దీనివల్ల ఆయా అర్జీలను పరిష్కరించడం సులువవుతుందని సూచించారు. అలాగే రెవెన్యూకు సంబంధించిన చిన్నపాటి సమస్య అయినా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ఇదొక చక్కని అవకాశమని, దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో తొలుత జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య తదితరులు అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మీ భూమి మీ హక్కు అనే నినాదంతో విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అయ్యన్నపేట గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకు చాలామంది ఫిర్యాదుదారులందరూ చేశారు. మా రెవెన్యూ శాఖకు సంబంధించి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మా నగరపాలక సంస్థ ఏసీపీలు, టౌన్ సర్వేయర్స్, సబ్ రిజిస్ట్రార్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, మా అసిస్టెంట్ కమిషనర్ గారు అందరూ కూడా హాజరయ్యాం. ఈ రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ వివాదాలు కానీ భూ వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి వినతులైనా ఇక్కడ సేకరించడం జరుగుతుంది. అలాగే రెవెన్యూ శాఖ అందించే సర్వీసులు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, నేటివిటీ సర్టిఫికేటు, రెసిడెన్స్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ
ఎటువంటి సర్వీస్ ఛార్జ్ తీసుకోకుండా ఉచితంగానే నమోదు చేసి వారి క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధించిన సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది. మరి భూ వివాదాలకు సంబంధించి 22A పెట్టినా, లేదంటే ఎవరైనా కబ్జా చేసినా, లేదంటే వారసత్వం పేర్లు నమోదులు ఎటువంటి తప్పిదాలు జరిగినా, సరిహద్దు సమస్య ఎటువంటి అలాంటి సంబంధిత సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. మండల రెవెన్యూ అధికారి, గ్రామ సర్వేయర్, మండల సర్వేయరు, గ్రామ సర్వేయరు, అలాగే టౌన్ సర్వేయర్ గారు అందరూ కూడా దీనికి టీమ్గా వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలన్నింటినీ అక్కడికక్కడే పరిష్కరించడానికి మేము ఈరోజు అయ్యన్నపేట గ్రామంలోనికి గ్రామ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దీనిపై వచ్చిన వినతులను ఈరోజు తీసుకొని వెంటనే వాటిని అప్లోడ్ చేసి పరిష్కారం కోసం 40 రోజులు సమయం ఇచ్చారు. ఈ 40 రోజుల సమయంలో మేము ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరుగుతుంది. దీనికి గాను మనకి 2 రకాలుగా విడదీశారు. ఒకటి సర్వీసెస్, 2 గ్రీవెన్సెస్. సర్వీసెస్ని ఫ్రీ సర్వీసెస్గా అంటే 22A డిలీషన్ కోసం కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కోసం కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కానీ, తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం ఇలాంటి సర్వీసెస్ అన్నిటికి కూడా ఫ్రీ సర్వీస్ ఇచ్చినందున దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటున్నారు. దాని ప్రకారంగా మనం వెంటనే సర్వీసెస్లో అప్లోడ్ చేసి వాటిని వెంటనే పరిష్కరించగలిగితే పరిష్కరిస్తున్నాం. 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ పి సౌమ్యలత ముఖ్య అతిథిగాను, ఆర్మ్డ్ రిజర్వ్ అదనపు ఎస్పీ జి నాగేశ్వరరావు విశిష్ట అతిథులుగా హాజరై హోంగార్డ్స్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి సౌమ్యలత మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో హోంగార్డ్స్ ఒక భాగమై పోలీసులు నిర్వహించే అన్ని రకాల విధులను నిర్వహిస్తూ క్రియాశీలంగా మారారన్నారు. పోలీసులు నిర్వహించే అన్ని రకాల బందోబస్తులు, ముఖ్య వ్యక్తుల భద్రత, శాంతి భద్రతలు, ట్రాఫిక్ మరియు వివిధ విభాగాల్లో హోంగార్డులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. హోంగార్డ్స్ సంక్షేమంలో భాగంగా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేసుకున్నామని, సర్వీస్లో ఉంటూ ప్రమాదం లేదా అనారోగ్య కారణాలతో మృతి చెందిన హోంగార్డ్ కుటుంబాలను, ఉద్యోగ విరమణ చేసిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు చేయూతను అందిస్తున్నామని అన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ జి నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలీసులతో సమానంగా అన్ని రకాల విధులను హోంగార్డ్స్ నిర్వహిస్తూ జిల్లా పోలీస్ శాఖను రాష్ట్రంలోనే ఉత్తమంగా నిలిపారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పని చేయాలని, ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు జిల్లాలో తలెత్తకుండా ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు. హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని పోలీస్ కార్యాలయం వద్ద అదనపు ఎస్పీ పి సౌమ్యలత పచ్చ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీని పోలీస్ కార్యాలయం నుండి దిశ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించి మానవహారంగా ఏర్పడి హోంగార్డ్స్ విధులు, సేవలు పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. అందుకనే మనం ప్రతి డిసెంబర్ 6వ తారీఖున హోంగార్డ్స్ రైజింగ్ డేగా జరుపుకుంటున్నాము. మొత్తం మన జిల్లాలో 619 మంది హోంగార్డులు ఉండగా అందులో 75 మంది మహిళా హోంగార్డులు, 544 మంది పురుష హోంగార్డులు ఉన్నారు. అందులో 457 మంది జనరల్ డ్యూటీస్ చేస్తుండగా 162 మంది డెప్యుటేషన్లో చేస్తున్నారు. ఏ కేటగిరీలో 392 మంది, బి కేటగిరీలో 200 మంది, అలాగే సి కేటగిరీలో 27 మంది హోంగార్డులు, మొత్తం 619 మంది హోంగార్డులు మన జిల్లాలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మన జిల్లాలో పోలీస్ స్టేషన్స్లోను, ఆఫీసుల్లోని, డెప్యుటేషన్లో ఉన్న అన్ని విభాగాల్లోని లా అండ్ ఆర్డర్ డ్యూటీస్, ట్రాఫిక్ డ్యూటీస్, అలాగే అన్ని బందోబస్తు డ్యూటీస్ మన హోంగార్డ్స్ వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి రోజువారీ వేతనం కింద 710 రూపాయలు చొప్పున రోజు ఇస్తున్నారు. అలాగే మనం హోంగార్డ్స్, మన జిల్లాలో హోంగార్డ్స్ వెల్ఫేర్కి సంబంధించినంత వరకు మనం ప్రతి నెల 2 రోజుల వేతనంతో కూడిన సెలవు ఇవ్వడం జరుగుతుంది. మహిళా హోంగార్డ్కి 3 నెలలు ప్రసూతి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు. ఈ సంవత్సరం విమెన్ హోంగార్డ్ 57 ఈ సెలవులను ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరంలో 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్లో మెరిట్ మార్క్స్ సాధించిన హోంగార్డ్స్ పిల్లలకి 1000 రూపాయల నుంచి 2000 చొప్పున 26 మందికి మనం మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరంలో పదవి విరమణ పొందిన హోంగార్డ్ 213, అతనికి 4 లక్షలు ఒకరోజు వేతనం, అందరి హోంగార్డ్స్ ఒకరోజు వేతనం కలిపి సుమారు 4 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా మనం ఇవ్వడం జరిగింది, సాయం చేయడం జరిగింది.
ఈ సంవత్సరంలో విధి నిర్వహణలో 4 హోంగార్డులు మరణించగా అందులో 3 హోంగార్డ్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి వెల్ఫేర్ ఎక్స్గ్రీషియా మరియు హోంగార్డ్స్ ఒకరోజు వేతనం కలిపి 10 లక్షల చొప్పున ముగ్గురికి 30 లక్షలు ఇవ్వడం జరిగింది. అలా ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ముద్దాడ దిలీప్ చనిపోయాడు. ఈ విషయం ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు దృష్టికి రాగానే తక్షణం స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించి ఘటనకు దారితీసిన అంశాలపై పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు, తల్లిదండ్రులు మరియు అధికారులతో మాట్లాడి ఆరా తీశారు. సంఘటన పరిస్థితిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి విద్యార్థి మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో నాయకులు విద్యాభివృద్ధికి కృషి చేస్తామని చెప్తున్నారు. అదే నిజమైతే తక్షణమే విజయనగర జిల్లా కేంద్రంలో డిగ్రీ కాలేజీకి సొంత భవనాన్ని ఆర్ఎన్బి స్థలంలో నిర్మించాలని, దాన్ని విద్యా హబ్ కింద మార్చాలని, తాత్కాలికంగా పద్మావతి నగర్ 3వ రోడ్లో ఉన్న హాస్టల్ భవన్లోకి డిగ్రీ కాలేజీని మార్చాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. ఈరోజు ఎల్బీజీ భవన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒకప్పుడు విద్యల నగరంగా పేరొందిన విజయనగరంలో నేడు బీఈడీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, లా కళాశాలలు ఎత్తివేశారని అన్నారు. మున్సిపల్ హై స్కూల్ కోసం శిల్పారామం వద్ద 20 ఎకరాల్లో కేటాయించాలని కోరారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సొంత బిల్డింగ్ లేదు, పీజీ కాలేజీ గవర్నమెంట్ది లేదు, బీఈడీ కాలేజీ ఎత్తేసారు, లా కాలేజీ కూడా తీసేశారు. విజయనగరం జిల్లా ఒకప్పుడు విద్యలకు నగరంగా ఉండేది, ఇప్పుడు విద్యా విహీనంగా తయారవుతుంది. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ డే జరుగుతున్న సందర్భంగా మొత్తం ప్రభుత్వం విద్యను అభివృద్ధి చేయడం కోసం మేము ఉన్నాం అన్నట్టు నిన్న కలెక్టర్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకనే రేపు జరిగే మెగా పేరెంట్స్ డే సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలో డిగ్రీ కాలేజీకి ప్రత్యేకంగా సొంత బిల్డింగు ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించాలని, ఆ స్థలం కూడా ఆర్ఎన్బి ఏదైతే ఉందో గెస్ట్ హౌస్ అది వాడిపడిపోయింది, అక్కడ కేటాయించాలని, అదే స్థలంలో పీజీ, పాలిటెక్నికల్, బీఈడీ, లా కాలేజీ అన్నీ పెట్టి విద్యా హబ్గా తయారు చేయాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం అపర మేధావి, సరస్వతి పుత్రుడు, దేశ ఔన్నత్యాన్ని దశదిశలా రెపరెపలాడించిన యుగ పురుషుడు భీమ్రావ్ అంబేద్కర్. భావి భారత భాగ్య విధాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. అపర మేధావి, సరస్వతి పుత్రుడు, దేశ ఔన్నత్యాన్ని దశ దిశలా రెపరెపలాడించిన అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన ఇండోర్ దగ్గర మహూచావని అనే ప్రాంతంలో జన్మించారు. భీమ్రావ్ తండ్రి రామ్జీ సుబేదార్ మేజర్గా పనిచేసేవారు. ఆయన సంతానం 14 మంది. చివరి వాడే మన భీమ్రావ్. అతని పూర్తి పేరు భీమ్రావ్జీ అంబాబడే. అంబాబడే అనేది గ్రామం పేరు. అక్కడి మనుషుల పేర్లు ప్రక్కన కర్రని చేరిస్తే ఆ గ్రామానికి చెందినవారు అని అర్థం. చదువులో భీమ్రావ్ చాలా చురుగ్గా ఉండేవారు. చిన్ననాటి గురువైన అంబేద్కర్ అది చూసి చాలా ముచ్చట పడేవారు. ఆ తర్వాత గురువు పట్ల అభిమానంతో భీమ్రావ్ తన పేరు ప్రక్కన అంబేద్కర్ పేరును చేర్చుకున్నారు. నాటి నుండి అంబేద్కర్గా పిలువబడ్డారు. అంబేద్కర్ చిన్ననాటి నుంచి పుస్తకాల పురుగుల పుస్తకాలతో జీవితాన్ని పెనవేసుకున్నారు. 1904వ సంవత్సరంలో సతారా నుంచి తండ్రి కుటుంబంతో సహా బొంబాయికి వచ్చిన తర్వాత అంబేద్కర్ ఎల్ఫిన్ స్టోన్ అనే స్కూల్లో విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. సంస్కృతం నేర్చుకోవాలని కోరిక ఉన్నా తాను దళితుడనైనందువలన ఆ ఫలం దక్కక పారసీక భాషను ద్వితీయ భాషగా తీసుకొని 1907వ సంవత్సరంలో హై స్కూల్లో పరీక్ష పాస్ అయ్యారు. అంబేద్కర్కు 14 ఏళ్ల వయసులో 1905వ సంవత్సరంలో 9 ఏళ్ల రమాబాయి జీవిత భాగస్వామిగా అడుగుపెట్టింది. బరోడా మహారాజు షాయోజీరావు ప్రతి నెల 25 రూపాయల చొప్పున ఇచ్చే స్కాలర్షిప్తో అంబేద్కర్ తన చదువును కొనసాగించారు. ప్రొఫెసర్ ముల్లర్ అంబేద్కర్కు అవసరమైన పుస్తకాలు, బట్టలు ఇచ్చి సహకరించేవారు. 1912లో అంబేద్కర్ బిఏ పరీక్ష ఉత్తీర్ణులై భారత చరిత్రలో కొత్త శకానికి నాంది పలికారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ 1915వ సంవత్సరంలో ఎంఏ పూర్తి చేశారు. 1916వ సంవత్సరంలో అంబేద్కర్ పిహెచ్డి పూర్తి చేశారు. విధానసభలో భారత బడ్జెట్ గురించి చర్చ జరిగితే సభ్యులు అంబేద్కర్ రచించిన పుస్తకాన్ని రెఫరెన్స్గా తీసుకుని వెళ్ళేవారంటే
అంబేద్కర్ యొక్క గొప్పతనం తెలుస్తోంది. భారతీయ చిహ్నం గురించి హిల్టన్ యంగ్ కమిషన్ ముందు తీర్పుకు హాజరైనప్పుడు కమిషన్లోని ప్రతి సభ్యుని చేతిలో అంబేద్కర్ పుస్తకం ఉండడం కన్నా అంబేద్కర్ విజయం సాధించాడని చెప్పడానికి కొలమానం ఎందుకు? 1926లో వకీలు వృత్తిని కొన్ని రోజులు చేపట్టారు. భార్య అంటే అంబేద్కర్కు అమిత ప్రేమ. ఒకసారి ఆమెకు విష జ్వరం రాగా అంటరాని వారిని వైద్యం చేయడానికి డాక్టర్లు ముందుకు రాని కారణంగా ఆమె 1935 మార్చి 27వ తేదీన స్వర్గస్థురాలయ్యారు. 1942లో అంబేద్కర్ వైస్రాయ్ కమిటీలో సదస్యులయ్యారు. 1930వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు అంబేద్కర్ హాజరై ఆ సమావేశంలో దేశ స్వాతంత్రానికి ఎంత ప్రాధాన్యతనిచ్చారో దళితుల ఆందోళనకు అంతే ప్రాధాన్యతనిచ్చారు. 1931 ఆగస్టు 14వ తేదీన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు కూడా హాజరయ్యారు. అంబేద్కర్ 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని, 1942లో షెడ్యూల్ కులాల ఫెడరేషన్ను స్థాపించారు. 1942 జూలైలో అంబేద్కర్ను వైస్రాయ్ కార్యనిర్వాహక పరిషత్లో శ్రామిక మంత్రిగా నియమించబడ్డారు. 1947 ఆగస్టు 3వ తేదీన స్థాయి మంత్రి మండలిలో అంబేద్కర్కు న్యాయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దక్కింది. అంబేద్కర్ అన్ని ధర్మాలు సమానమేనన్న జ్ఞాన దీపాన్ని తన ఊపిరనే చమురుతో వెలిగించారు. రాజకీయ చదరంగంలో సామాజిక న్యాయం అనే పోరాటాన్ని ప్రారంభించినది అంబేద్కర్ అని చెప్పడం అతిశయోక్తి కాదు. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రతిష్ఠించబడ్డ అంబేద్కర్ విగ్రహాలు ఆయన పట్ల ప్రజలకు గల గౌరవానికి చిహ్నాలు. తమ శరీరంలో మాంసాన్ని కోసిన నోరెత్తని దళితులు అంబేద్కర్ విగ్రహానికి హాని చేస్తే రక్తం కళ్ళు చూసేంతగా గంగ వెర్రెలెత్తుతారు. భారత రాజ్యాంగానికి అంబేద్కర్ తండ్రి వంటివారు. అంబేద్కర్ 1954లో రిపబ్లికన్ పార్టీని స్థాపించారు. ఆయన బొంబాయిలో సిద్ధార్థ అనే కళాశాలను, ఔరంగాబాద్లో మిలింద్ అనే విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. 1956 అక్టోబర్ 14వ తేదీన మరణానికి 50 రోజుల ముందు 10 లక్షల మంది అనునూయాలతో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించారు. హిందూ కోడ్ బిల్లు పేరిట భారత స్త్రీలకు అధికారాలను ఆపాదిస్తూ ఒక బిల్లును అంబేద్కర్ ప్రతిపాదించారు. పురుషుల అధికారాల నుండి, బానిసత్వం నుండి తమను తాము కాపాడుకోవడానికి స్త్రీకి మార్గాలు తెరిచిన అంబేద్కర్కు భారతీయ స్త్రీలు ఎప్పటికీ కృతజ్ఞులై ఉండాలి. ఆయన చనిపోయిన తరువాత 34 ఏళ్లకు అంటే 1990వ సంవత్సరంలో భారతరత్న బిరుదునిచ్చినందుకు, అప్పటికైనా గుర్తించినందుకు సంతోషించాల్సిందే. విజయనగరం కస్బా హై స్కూల్లో రేపు మెగా పేరెంట్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ప్రధానోపాధ్యాయుడు ఆర్ శంకర్రావు పేర్కొన్నారు. కస్బా హై స్కూల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు మెగా పేరెంట్స్ మీటింగ్ ఆహ్వాన పత్రికలను పంపించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో అన్న విషయాలపై ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్వ విద్యార్థులు వారి అనుభవాలు, వారు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు పొందారు, వారి అభిప్రాయాలను తెలియజేస్తారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులతో సహపంక్తి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పేరెంట్కు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని ఉద్దేశిస్తూ ఒక డిజిటల్ ఇన్విటేషన్ ప్రతి పేరెంట్కి పంపించడం, ఫోన్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా ప్రతి తల్లిదండ్రులకు కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నగరపాలక ఉన్నత పాఠశాల కస్బాలో జరుగుతుందనే సమాచారాన్ని ప్రతి తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది. ఈరోజు 6వ తారీఖున విద్యార్థులందరూ కూడా పండగ వాతావరణంలో ప్రతి వారి యొక్క క్లాస్ రూమ్స్ని చక్కగా డెకరేట్ చేసుకోవడం జరుగుతుంది. మా పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు కూడాను వారు ఏ విధంగా మా పాఠశాలలో చదివి పై స్థాయికి, ఉన్నత స్థాయికి చేరుకున్నారనే విషయాలన్నీ కూడాను విద్యార్థులకి వారి మాటల ద్వారా అందించి మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి విద్యార్థి కూడాను పాఠశాల స్థాయిలో ఏ ఏ అంశాల్లో అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందబోతూ ఉన్నాడు, అభివృద్ధి చెందాలి, ఇంకా చెందాలనే విషయాలన్నీ కూడా పేరెంట్స్ ద్వారాను, ఉపాధ్యాయుల ద్వారాను కూలంకషంగా రేపు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు తెలియచేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు, వాచ్మెన్లకు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 5 నుంచి 3 నెలల జీతాలు, బిల్లులు, బకాయిలను తక్షణమే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఏ జగన్మోహన్ రావు,
టి లక్ష్మి మాట్లాడుతూ నెలల తరబడి జీతాలు బిల్లులు చెల్లించకపోతే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. వచ్చేవి పండగ రోజులని, వెంటనే జీతాలు బిల్లులు బకాయిలు చెల్లించాలని, లేదంటే డిసెంబర్ 16న కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రేపు జరిగే మెగా పేరెంట్స్ టీచర్ సమావేశానికి హాజరయ్యే తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి 30 రూపాయల చొప్పున మెనూ ఛార్జీ ఇస్తే తప్ప బాగా వండి పెట్టలేమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లకి జూలై నుంచి వేతనం చెల్లించలేదు, బకాయిలు ఉన్నాయి. నేటికి 5 నెలలు కావస్తుంది. 5 నెలలుగా వేతనం లేకపోతే వారి కుటుంబాలను ఏ విధంగా పోషించుకోగలరని చెప్పేసి సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే స్కూల్ ఆయాల బకాయిల్ని చెల్లించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఒకవైపు చేతి డబ్బులు పెట్టుకుంటూ మరొక వైపు పిల్లలకి వేడివేడి అన్నం వడ్డించి పెడుతున్నారు. అటువంటి స్కూల్లో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకి ఆగస్టు నుంచి బిల్లులు జీతాలు బకాయిలు ఉన్నాయి. ఇచ్చే జీతం కూడా 3,000 రూపాయలు, అంటే రోజుకి 100 రూపాయలు కూడా ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికురాలకి పడడం లేదు. అటువంటప్పుడు 3 నెలల నుంచి బకాయి జీతాలు బిల్లులు చెల్లించకుండా రేపు ప్రభుత్వం ఆర్భాటంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కూడా పేరెంట్స్ అండ్ ఉపాధ్యాయులతో మెగా మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తుంది. ఈ మీటింగ్ కి హాజరైనటువంటి సాంకేతిక రంగంలో యువత బాగా రాణించి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలని జేఎన్టీయూ గురుజాడ యూనివర్సిటీ విజయనగరం R&B డీన్ స్వామినాయుడు పేర్కొన్నారు. మహారాజా పాలిటెక్నికల్ కళాశాలలో ఈరోజు రీజనల్ లెవెల్ పాలిటెక్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన కార్యశాలను ప్రాంతీయ సాంకేతిక సంచాలకులు జె సత్యనారాయణ మూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. సుమారు 75 నమూనాలను విద్యార్థులు తయారు చేసి ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకేతిక రంగం బాగా అభివృద్ధి చెందిందన్నారు. సాంకేతిక రంగంలో మెళకువలు తెలుసుకుని ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలను చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఎంతగానో బాగున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహారాజా పాలిటెక్నికల్ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Every student learn skill-oriented knowledge and acquire the same. And our teachers and staff members also to motivate them towards to learn skill-oriented knowledge. Then only they can survive. Because of when you compare other countries, in India have maximum youngsters existing here at present. Because lack of skill, we are backward economically in all aspects. Definitely you are going to face certain challenges, and in order to face certain challenges, you should be able to acquire the required qualities and qualifications. You may have to see the challenges like how to be acquainted with the latest advancements in the technology, how to be adapted with the latest technologies, right? For which definitely you should able to have continuous learning. Continuous learning is very, very important. In addition to which you should be able to adaptable for the latest technologies. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి ఆదర్శప్రాయులని అఖిల భారత విద్యార్థి పరిషత్ విజయనగరం కన్వీనర్ సాయి కుమార్ కొనియాడారు. నగరంలోని అంబేద్కర్ జంక్షన్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి ఏబీవీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. కులాలకు అతీతంగా ఏబీవీపీ పోరాటం చేస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రాజాన రమణ తదితరులు పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల అనర్థాలను వివరించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో ప్రగతిపై ఐటీడీఏ సమావేశ మందిరంలో మంత్రి సమీక్షించారు. విద్యార్థుల సంపూర్ణ ఎదుగుదలకు విద్య దోహదం చేయాలని అన్నారు. వసతి గృహాల్లో భోజనం చక్కగా ఉండాలని స్పష్టం చేశారు. కాస్మెటిక్స్ విద్యార్థులకు నేరుగా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. దుప్పటి, కంచం, గ్లాసు, పెట్టెనివ్వడం జరుగుతోందని ఆమె చెప్పారు. విద్యార్థుల ఫోన్ల వినియోగంపై దృష్టి సారించాలని ఆమె ఆదేశించారు. మన రాష్ట్ర ప్రభుత్వం వారు శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమాన్ని నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెడితే మెగా డిఎస్సి మీద రెండో సంతకమే ఈ భూ సమస్యల మీద పెట్టడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ యాక్ట్ రద్దు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మీ అందరికీ కూడా తెలుసు. మన భూమిని వేరే వాళ్ళు పట్టుకెళ్ళిపోవడానికి నగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జీవిడి జగదీష్ మాట్లాడుతూ జిల్లాలోని ఎక్కువ మంది విభిన్న ప్రతిభావంతులకి సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. వారికి మనోధైర్యాన్ని నింపడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రతి ఏటా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. పలు విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని, వారందరికీ బహుమతులు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ పరంగా ఎంత సహకారం ఉందో దానికి మరి కొంత రెట్టింపుగా ప్రైవేటు సంస్థలు కూడా దీనిలో భాగస్వామ్యం తీసుకొని ఈ ప్రతిభావంతులకి విద్య నేర్పించడం అయితేనేమి, మిగిలిన క్రీడల్లోని అభివృద్ధి సాధించడం అయితేనేమి, ఇలాంటివన్నింటిలోని చాలా ఎక్కువ సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, శుభాభివందనాలు తెలియజేస్తూ, ఇదే రకమైన స్ఫూర్తితో ఇంకా ముందుకు సాగి విభిన్న ప్రతిభావంతులకి పూర్తిగా సహకారం అందించాలని వాళ్ళందరికీ కోరుకుంటూ, మరి నేను కూడా సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను ఒక పాఠశాలకి, మన పేర్లవారి వీధిలో ఉండే 70 విద్యార్థుల పాఠశాలకి. మా వంతు కూడా ఇంకా ఎక్కువగా ఇంకా పరిపూర్ణమైన సహకారాన్ని విభిన్న ప్రతిభావంతులకి అందరికీ అందిస్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ జిల్లాలో ప్రతిభ మనము ఇయర్ 24-25 సంవత్సరంలో మనము దివ్యాంగులకి అసెస్మెంట్ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేసి వాళ్ళందరూ కూడా బ్యాటరీ వెహికల్స్, చెవు మిషన్లు, హీరింగ్ ఎయిడ్స్ ఇవన్నీ ఇవ్వడం కూడా జరిగిందండి. అలాగే మనము ఇక్కడ డిస్ట్రిక్ట్ డిసేబుల్ రీహాబ్ సెంటర్ కూడా ఏర్పడడం జరిగిందండి. త్వరలో అది కలెక్టర్ గారి చేతుల మీద ప్రారంభం జరుగుతుందండి. మనము ఇక్కడ బ్యాటరీ వెహికల్స్కి ఏమైనా రిపేర్స్ వస్తే అందులో కూడా త్వరలో అది స్టార్ట్ చేస్తాము ఈ జిల్లాలో. అండ్ ఇంకోటి ఏంటంటే లోన్స్, ఎన్హెచ్ఎఫ్సి లోన్స్ కూడా ఈ జిల్లాలో రాష్ట్రంలో మనమే ఎక్కువ ఇవ్వడం జరిగిందండి. 48 మందికి దివ్యాంగులకి 2 కోట్ల రూపాయలు ఇచ్చాము. అదే మనీ త్వరలో కూడా పేపర్ యాడ్ ఇచ్చాం. ఈ దివ్యాంగుల లోన్స్ కూడా మనం మనీ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. దానికి జాయింట్ కలెక్టర్ గారి కమిటీ చైర్మన్గా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ త్వరలో కూర్చొని ఎవరైతే ఈ జిల్లాలో ఉన్న దివ్యాంగులు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా స్క్రూటినైజ్ చేసి వాళ్ళందరూ త్వరలో కూడా ఈ లోన్స్ మంజూరు చేయడం కూడా జరుగుతుంది. అలాగే మెట్మా నుంచి కూడా చాలా గ్రూప్స్, సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నారండి. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీ, ఇన్నోవేషన్ పైనే ఫోకస్, అవే అభివృద్ధికి ప్రధాన వనరులు. నాలెడ్జ్ హబ్గా ఏపీని నిలపడమే లక్ష్యం. విశాఖ సదస్సులో వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. 45 రోజుల్లో భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి కొండపల్లి. భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అందుకే భూ పట్టాదారు చట్టాన్ని రద్దు చేశారన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం.
పోలీస్ శాఖకు హోంగార్డులు చేస్తున్న సేవలను మెచ్చుకున్న జిల్లా అదనపు ఎస్పీ సౌమ్యలత. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.